రాజకీయాల కోసం సొంత కుటుంబ సభ్యులను కాదనుకున్న వ్యక్తి ఏపీ సీఎం వైఎస్ జగన్ అని మాజీ మంత్రి టీడీపీ యువనేత నారా లోకేష్ విమర్శించారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా పెనుకొండలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేష్ పాల్గొన్నారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మూడు రాజధానుల పేరుతో మన జీవితాలతో మూడు ముక్కలు ఆటలాడాడు. విశాఖపట్నానికి ఏం చేశారు నేను ఒకసారి చెప్పాలి. మొదటిది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడబ్బా. ఇప్పుడేమనంటే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట. జగన్ ఒక దరిద్రపు పాదం అండి. ఏంటది? దరిద్రపు పాదం. విశాఖపట్నానికి వస్తానంటే ఏకంగా ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ అయిపోయింది. రెండోసారి వస్తానంటే అక్కడున్న బాయిలర్లు పేలిపోయినాయి, రియాక్టర్లు పేలిపోయినాయి. నిన్నగాక మొన్న మళ్ళీ విశాఖపట్నానికి వస్తే బయోజ్యూస్ కూడా తగలబడిపోయింది. ఇంత అద్భుతమైన దరిద్రపు పాదం ఈ సైకో జగన్ది. ఇప్పుడు ఏకంగా విశాఖపట్నం నుంచే సిద్ధమంట. జగన్కి చెప్తున్నా, విశాఖపట్నం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంతిమ యాత్ర తొందరలోనే మీకు చూపించబోతున్నారు. సునీత గారు ఈరోజు బయటికి వచ్చి బాబాయిని ఎవరు లేపేశారో ప్రపంచం మొత్తానికి చెప్పే పరిస్థితి మనందరం చూసాం. అన్న విడిచిన బాణం అన్నారు 2019 ఎన్నికల ముందల. పాప ఆ చెల్లెమని కూడా మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ సైకో జగన్. రెండే నెలలు ఓపిక పట్టండి, ప్రజాప్రభుత్వం వస్తుంది. తప్పనిసరిగా అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తాం ఖాయం.